పేరు బుష్. ఈరోజు మనం బావనపాడు బీచ్కి అయితే వచ్చాం. సో బావనపాడు బీచ్ అనేది శ్రీకాకుళం నుండి ఆల్మోస్ట్ లైక్ 1.5 hour జర్నీ, లైక్ ఇట్స్ 60 kilometers అనమాట. సో బీచ్ తాలూకా వ్యూ అయితే మీకు ఒకసారి చూపిస్తాను, ఈ వ్లాగ్లో చూసి ఎంజాయ్ చేయండి. వ్యూ అయితే సూపర్గా ఉంది. అలాగా సన్సెట్. ఈవినింగ్ అయితే వచ్చాం, మార్నింగ్ వచ్చి ఉంటే బాగుండేది. అదిగో నా ఫ్రెండ్ బాలా. ఈ రైనీ సీజన్ కదా, చాలా మంది రావట్లేదు. చూశాను మార్నింగ్ టైమింగ్స్ లేకుండా వర్షాలు అనేవి కంటిన్యూస్గా పడుతున్నాయి. మార్నింగ్ అయితే మార్నింగ్, ఈవినింగ్ అయితే ఈవినింగ్. బీచ్ అంటే మట్టిలో నీరు, నీటిలో చేపలను పట్టడానికి జాలడు మీద సూర్యుడి కాంతి, వెచ్చన అని నేను చెప్పను. వ్యూ అయితే చూపిస్తాను. ఇది చాలా డేంజరస్ బీచ్. స్నానానికి అయితే నాట్ రికమెండెడ్. జస్ట్ సరదాగా వచ్చి చూద్దాము, ఎంజాయ్ చేద్దాం అనుకున్న వాళ్ళు మాత్రమే రండి. స్విమ్మింగ్ నాట్ ఎట్ ఆల్ రికమెండెడ్. నేను ఎప్పుడో దాదాపు 15-16 years అవుతుంది ఈ బీచ్కి వచ్చి. ఎర్లేరు ఎప్పుడో చిన్నప్పుడు పిక్నిక్ అని తీసుకొచ్చారు. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు రాలేదు నేను. అక్కడ ఒక చిన్న పోర్ట్లా ఉంటుంది. వాటర్ ఫ్లో అనేది ఇక్కడ చాలా ఎక్కువగా ఉంటుంది. సో అక్కడికైతే మనం వెళ్దాం, వెళ్ళి అక్కడ ఏముందో చూద్దాం. మా బాల్ నాతో పాటు నడవలేకపోతున్నాడు, అలసిపోతున్నాడు. బోట్ ఎక్కుదామని చెప్పాను. బోట్ ఎక్కొద్దు, మనం ఇంకా తేలినపురం వెళ్ళాలి. తేనెలపురం అని బర్డ్ సెంచరీ ఉంది, అక్కడికి వెళ్తున్నాం. సన్సెట్ ఈజ్ రియలీ అమేజింగ్. మనం త్వరగా బయలుదేరాల్సిందే. వావ్, బాగుంది. మొత్తానికైతే దగ్గరలోకి వచ్చాం. బీచ్ ఈజ్ నాట్ లైక్ ఎ వాటర్ అబౌవ్ శాండ్ అని. ఇట్స్ రియలీ హ్యూమన్ ఎమోషన్. చాలా మందికి బీచెస్ అంటే ఇష్టం, నాకు కూడా బీచెస్ అంటే చాలా చాలా ఇష్టం. ఇప్పుడు నేను స్టార్ట్ చేశాను కదా, మీరు పిచ్చిపోతారు చూడండి మొత్తం ఎన్ని బీచెస్ కవర్ చేస్తాను అన్నది. మొత్తం దాదాపు నా లైఫ్ మొత్తంలో నేను దాదాపు ఒక 60-70 బీచెస్కి వెళ్ళి ఉంటాను. ఆ బీచెస్ అన్నీ మళ్ళీ నేను వ్లాగ్ చేసి మళ్ళీ అన్నీ చేసి మీకైతే చూపిస్తాను. వా, అదే వ్యూ పాయింట్. అక్కడికి వెళ్ళి ఒక ఫోటో తీసుకొని వెళ్ళిపోదాం. ఈ వాటర్ అనేది ఎక్కువ బయటకు వచ్చేస్తుంది, ఫ్లో అనేది చూడండి. చాలా డేంజరస్ బీచ్ ఇది. ఇదే వ్యూ పాయింట్ ఈ బావనపాడు బీచ్లో. వ్యూ పాయింట్ అయితే బాగుంది. రాళ్ళు, పెద్ద పెద్ద రాళ్ళు. అబ్బా, బోట్ ఉంది, బోట్ మీదకి వెళ్దాం. అది తీసుకెళ్తాడు కదా. నేనైతే చాలా ఇయర్స్ తర్వాత వచ్చాను బీచ్కి. ఆల్మోస్ట్ లైక్ 4 years అవుతుంది. అలా ఇంట్లో కరోనాలో ఉండిపోయాను. సిచ్యువేషన్స్ బాగాలేక బయటికి వెళ్ళలేదు. ఇదిగోండి ఫైనల్ వ్యూ. బోట్ అయితే తీశారు, మేము లేట్ అయిపోయాం. సరే, అది పెద్ద బోట్ ఏం కాదులే. మేము తర్వాత వైజాగ్లో ఎక్కడైనా హార్బర్లో ఏదైనా ఎక్కుతాం, కానీ టైం అయిపోతుంది. మేము తేనెలపురం మళ్ళీ వెళ్ళాలి. బాగుంది అయితే.
డెఫినెట్లీ మస్ట్ అండ్ షుడ్ అని నేను చెప్పను, కానీ ఇట్స్ రికమెండెడ్. ఇఫ్ నియర్ బై ఎవరైనా దగ్గరలో ఉండేవాళ్ళు విజిట్ చేయాలనుకుంటే మాత్రం తప్పనిసరిగా వచ్చి ఒక 5-10 మినిట్స్ అయితే రిలాక్స్ అయ్యి వెళ్ళిపోవచ్చు. సరే అండి. బ్యూటిఫుల్ సన్సెట్ అయితే బాగుంది. ఇక్కడ ఫుడ్స్ అయితే బయట దొరుకుతాయి. ఆ దగ్గరలో బిర్యానీ కావాలంటే బిర్యానీ దొరుకుతుంది, డ్రింక్స్ కావాలంటే డ్రింక్స్ దొరుకుతున్నాయి, అన్నీ దొరుకుతున్నాయి. కానీ ఎవరైనా ఉండాలి అని అనుకుంటే మీరు టెక్కలి ఏరియాలో ఉండి ఇక్కడికి వ్యూ పాయింట్ చూడడానికి అయితే రండి. ఇక్కడ 2 చూడొచ్చు. బావనపాడు బీచ్ ఒకటి, తేలినేరపురం అని బర్డ్ సాంచురీ. మనం అక్కడికే వెళ్తున్నాం. అక్కడికి అది అయిపోయాక ఈ వ్లాగ్ అనేది క్లోజ్ చేసేద్దాం. ఈ రోజుకైతే మా పని అయిపోయింది. హాయ్ 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 అండి. మీరు ఎక్కడ నుండి వచ్చారు? మీ పేరేంటి? నా పేరు బాలకృష్ణ, పార్పం నుంచి వచ్చాను. ఓకే. సో జీవితం గురించి ఒక 3 ముక్కల్లో మీరు చెప్పండి. జీవితం గురించి అంటే యాజ్ ఏ టూరిస్టుగా అవ్వాలని చాలా ఉన్నాం. ఈరోజు నెరవేరింది. హాయ్ అండి. మనం ఇప్పుడు బావనపాడు బీచ్ నుండి తేలినేరపురం వచ్చాం. తేలినేరపురం బర్డ్ సాంచురీ అంట. ఏ పక్షులోనే మనకు తెలీదు. లోపలికి వెళ్ళి అయితే చూద్దాం. శాంచురీకి అయితే వచ్చామండి. ఇది బ్యాక్ సైడ్ వ్యూ. పక్షులు అయితే ఇక్కడ ఏమీ లేవు. ఆగస్టులో కానీ సెప్టెంబర్లో కానీ వస్తాయన్నారు. బ్యాడ్ లక్ అనే చెప్పుకోవాలి. మొత్తం బ్యాడ్ లక్. వ్యూ పాయింట్ అయితే బాగానే ఉంది, కానీ ఇది పక్షుల వివరణ కేంద్రం. మొత్తం పక్షులన్నీ ఏ జాతి పక్షులు ఉన్నాయి ఏంటి అని వివరిస్తారు ఇక్కడ. మొత్తం ఏవో కొంగలు అయితే ఉన్నాయి. కొంగలు, క్రెయిన్స్ అంటారు దాన్ని. ఆ పక్షులే ఉన్నాయి. సో ఇంకా వెళ్ళిపోదాం ఈ రోజుకైతే చాలు. ఓకేనా? చూశారు కదా బావనపాడు బీచ్, తేలినేరపురం బర్డ్ సాంచురీ. ఇక్కడైతే పక్షులు అయితే లేవు. బ్యాడ్ లక్. ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.